నమస్తే అండి. ఈ రోజు ఇంట్లోకి యూజ్ అయ్యేలా డెకరేటివ్ ఐటమ్ ఎలా తయారు చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ముందుగా మనం యూజ్ చేయగా మిగిలిన ఎంటీ పెయింట్ బాటిల్స్ ని తీసుకున్నానండి. ఇంకా నేను లెటర్స్ ని స్టిక్ చేసుకోవడానికి బ్యాంబూ స్టిక్స్ ని యూజ్ చేస్తున్నాను. అండ్ స్టిక్స్ బాటిల్ లో నిలబడడానికి నేను ఇక్కడ వాల్ పుట్టిని తీసుకుంటున్నానండి. వాల్ పుట్టిలో కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్ లో చేసుకోవాలి. బ్యాంబూ స్టిక్స్ ని బాటిల్ సెంటర్ లో పెట్టి బాటిల్ అంతా ఈ వాల్ పుట్టితో ఫిల్ చేసుకోవాలి. ఇది తొందరగానే గట్టిపడిపోతుంది కాబట్టి జస్ట్ స్టిక్ పడిపోకుండా బాటిల్ సెంటర్ లో ఉండేలా చూసుకుంటే చాలు. వన్స్ వాల్ పుట్టి గట్టిపడ్డాక స్టిక్ కదలకుండా ఉండిపోతుంది. ఈ వాల్ పుట్టి మనకి హార్డ్వేర్ స్టోర్స్ లో దొరుకుతుందండి. దీన్నే వైట్ సిమెంట్ అని కూడా అంటారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను తీసుకున్న 4 బాటిల్స్ ని వాల్ పుట్టితో ఫిల్ చేసుకున్నాను. చూసారు కదా, బాటిల్స్ లో ఉన్న వాల్ పుట్టి పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు బాటిల్స్ కి కలర్స్ అప్లై చేసుకుందాం. ఇక్కడ నేను స్పాంజ్ తో అప్లై చేస్తున్నాను. అండ్ నేను వైట్ కలర్ ని యూజ్ చేస్తున్నానండి. మీరు మీకు నచ్చిన కలర్ ని లేదా మీ హోమ్ కి సెట్ అయ్యేలా ఉన్న కలర్స్ ని అప్లై చేసుకోవచ్చు. మనం కలర్స్ ని బ్రష్ తో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ స్పాంజ్ తో అయితే డిఫరెంట్ టెక్స్చర్ లా ఈవెన్ గా వస్తుందని ఇది యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఒక డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను అన్ని బాటిల్స్ కి కలర్ అప్లై చేసుకుంటున్నాను. తర్వాత బాటిల్ లా కనపడకుండా ఉండడం కోసం ఒక ఫామ్ పేపర్ ని తీసుకుని బాటిల్ నెక్ కవర్ అయ్యేలా స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొంచెం లుక్ బాగుండడం కోసం నా దగ్గర ఉన్న కుందన్స్ ని బాటిల్ కి స్టిక్ చేస్తున్నానండి. అండ్ వీడియో చూసే వాళ్ళకి నా వైపు నుంచి స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు మా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఒక గిఫ్ట్ ర్యాప్ స్టైల్లో యాడ్ చేయడానికి నేను ఒక వులెన్ పింక్ థ్రెడ్ ని యూజ్ చేస్తున్నాను. పింక్ ఎందుకంటే బాటిల్ కి యాడ్ చేసిన షీట్ అండ్ వులెన్ థ్రెడ్ మ్యాచ్ కోసం ఆ వులెన్ థ్రెడ్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాంబూ స్టిక్ కి టై చేసుకోవాలి. టై చేసుకున్నాక మిగిలిన యాక్సెస్ వులెన్ థ్రెడ్ ని సిజర్ యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన బాటిల్స్ కి కూడా వులెన్ థ్రెడ్స్ ని బ్యాంబూ స్టిక్ కి టై చేసుకోవాలి. తర్వాత గ్లిటర్ షీట్స్ ని లెటర్స్ లా కట్ చేసుకుని ఒక్కొక్క లెటర్ ని బ్యాంబూ స్టిక్ కి హాట్ గ్లూ యూజ్ చేసి అటాచ్ చేస్తున్నాను. నేను క్రాఫ్ట్ వరకు లవ్ వర్డ్ ని తీసుకున్నాను. సో 4 లెటర్స్ కాబట్టి 4 బాటిల్స్ తీసుకున్నాను. వేరే నేమ్స్ లైక్ మీ హస్బెండ్ వి, బేబీస్ వి యూజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వస్తే అన్ని బాటిల్స్ తీసుకోవాలి. ఇవి మనం ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ కి గిఫ్ట్ గా కూడా మన లవ్డ్ వన్స్ కి ఇచ్చుకోవచ్చు. అలాగే క్రాఫ్ట్ చిన్నదే కాబట్టి కిడ్స్ తో ఒక యాక్టివిటీ లా కూడా చేయించవచ్చండి. అంతేనండి, చాలా ఈజీ కదా. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ క్రాఫ్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.